Ashu. Subscribe my YouTube channel Ashwitas. Watch full video, like, share and subscribe. Bell కూడా కొట్టండి. మేమైతే బొడ్డెమ్మనేసి 25 ఇయర్స్ అవుతుంది. 25 ఇయర్స్ నుండి అయితే పెడుతున్నాం. ఇస్తాను ఆల్రెడీ డ్రోన్ పెట్టినాక మినీ డ్రోన్ బాక్స్లో ఉన్నాయి కానీ ఫస్ట్ డే అని చెప్పి వాళ్ళైతే పాటలు పాడుతున్నారు. వాళ్ళు పాటలు పాడుతుంటే అక్క వాళ్ళకి మేమైతే ఇస్తున్నాం. ఇక బొడ్డెమ్మ కాడ అలుకుడు, ముగ్గులు వేసుడు, దేవతకి పువ్వులు పెట్టుడు ఇదంతా చేసి మంచిగా ఆడుకుండు, కోలాటం, డ్యాన్సులు ఇక డైలీ అదే 9 రోజులు మంచిగా జరుగుతుంది అసలు. ఇక నేను వచ్చేసరికి అయితే మమ్మీ వేసింది బొడ్డెమ్మని చూస్తున్నా. బొడ్డెమ్మ అంటే చాలామందికి తెలియట్లే. ఇప్పటి వాళ్ళకి ఇట్లా 5 మెట్ల లెక్క చేసి పీట చుట్టూగా 4 బిళ్ళల్లాగా చేస్తారు మట్టితో. పుట్టమట్టి తీసుకొచ్చి దానికి పుట్టమట్టి కాడ ఫస్ట్ పూజలు చేసి ఇదంతా ఉంటుంది. ప్రతిసారి అయితే మా ఇంటి దగ్గరనే పెట్టేది. ఇప్పుడు గుడి కట్టిలు కాబట్టి చాలామంది ఇట్లా గల్లీ వాళ్ళు అన్నారు. అక్కడైతే చాలామంది ఆడుకోవచ్చు కదా, మంచిగా లైటింగ్ ఉంటుంది, అందరం ఎంజాయ్ చేద్దాం ఇది అంటే ఇక పోచమ్మ దేవత ముందు పెట్టాం బొడ్డెమ్మని. ఈసారి అందరు చాలామంది వచ్చి ఒక 30-40 మెంబర్స్ అట్లా వస్తారు. మమ్మీ నేను గవదనైతే బొడ్డెమ్మని అలంకరిస్తున్నాం. మంచిగా ఉన్నది. డే సెకండ్ అయితే అన్ని ఫ్లవర్స్ తెచ్చినాం మా అమ్మమ్మల ఇంటికాడ. పెద్దమ్మను మమ్మీ అయితే గుచ్చుతున్నారు. అమ్మమ్మల ఇంటికి పోయి సేమియా అయితే ప్రసాదం చేసింది మమ్మీ ఈరోజు. డైలీ అక్కడనే తెచ్చే ఫ్లవర్స్ కానీ వీడియో తీయడానికి ఆబ్లేషన్ లేడు. తర్వాత ఆ రోజు మాత్రం వచ్చాడు, క్యాప్చర్ చేసింది. ఇంకా ఇష్టం ఇలా అంటే అక్క వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చింది. అక్క నా మధ్యలో ఉన్న చిన్న ఆమె చాలా బాగా డ్యాన్స్ చేస్తుంది. ఆమెను చూసి అందరం ఫాలో అవుతాను. ఇక డ్యాన్సర్ ఇక చిల్ల అయితే ఈరోజు కూడా నిమ్మకాయ పులిహోరని చేసింది మమ్మీ. బాలామృతంతో అయితే ఈరోజు ముద్ద చేసినాం. డే 4 పక్క గల్లీ అక్క వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు మంచిగా ఇస్తారు ఇక డ్యాన్స్. అమూల్య డీజే సాంగ్స్ పలుగురాల్లో పెడతానైతే ఇక ఉంటుంది. అది వారం గోల ఈ సాంగ్ అయితే అసలు ఏం వేస్తానో మాకే తెలియదు, అంతగానో ఫ్లోలు ఉన్నది. ఈరోజు అయితే మా బెస్ట్ వాళ్ళ మమ్మీ వచ్చింది. ఆంటీ అయితే మంచిగా చేస్తాను డ్యాన్స్. డీజేలకైనా ఇట్లా ఎస్టీ నాకేమో బురియో ఇవి వీళ్ళకైతే నేర్పిస్తాను. ఆంటీ వాళ్ళకి ఇట్లా కాదు ఇట్లా అని చెప్తాంది. ఈరోజు అయితే బెల్లన్న ప్రసాదం చేసింది మమ్మీ. మా గల్లీ వాళ్ళ మీదనైతే ఈరోజు ప్రాంక్ చేసిన, బెలూన్ ప్రాంక్ అని చెప్పి ఘోరంగా అంటే ఘోరంగా నవ్వొస్తుంది. అసలు ఎవరు రియాక్ట్ అయితే లేరు, అసలు భయపడతలేరు. కానీ బొడ్డెమ్మ దగ్గర అయితే చాలా ఎంజాయ్ చేసి అమ్మమ్మలు నానమ్మలు కూడా డ్యాన్స్లు వేయిస్తున్నాం, డ్యాన్స్లు కోలాటాలు నేర్చుకుంటున్నాం. ఇంకా మాకంటే వాళ్ళే మంచిగా ఎత్తాలి, నాకే రాదంతగా. మా అమ్మమ్మ కూడా బాగానే ఎత్తాను డ్యాన్స్. మళ్ళీ నేనేమి ఎత్తానో నాకు వేయొస్తుందారా అని నన్ను అడుగుతుంది. వచ్చినాక మంచిగా ఎత్తానో అని నేను అంట. బొడ్డెమ్మ నిద్ర కూర్చోపాటు అయితే డైలీ అయితే నేనే పాడతాను. నిద్రవో బొడ్డెమ్మ నిద్రవో అమ్మ అని అదైతే నాకు మంచిగా వస్తుంది ఆ సాంగ్. ఈరోజు మమ్మీ పల్లి చక్కెర ఒకటేమో పులిహోర చేసింది. వేరే ఆంటీ కూడా సేమియా చేసింది. అంటే ఎవరైనా తీసుకురావచ్చు కదా బొడ్డెమ్మ దగ్గరికి. ఇట్లా ఈరోజు అయితే చాలాసేపు ఆడినాం. 7:30 to 9:45 అట్లా టైమే తెలియకుండా ఇటు కోలాటం ఇటు డ్యాన్స్లు మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం. ఇంకా చూస్తుంటే బొడ్డెమ్మ కూడా అయిపోతుంది. 8 days అవుతుంది. ఇక రేపు నిమజ్జనం అని చెప్పి ఈరోజే చాలాసేపు ఆడినాం. లాస్ట్ డే బొడ్డెమ్మ. ఇంకా ఫస్ట్ బొడ్డెమ్మ నుండి స్టార్ట్ అయ్యి బతుకమ్మ వరకు అయితే 18 days ఆడపిల్లల పండుగని. ఇంకా బొడ్డెమ్మ 9 రోజులు, ఇటు బతుకమ్మ 9 రోజులు. బొడ్డెమ్మ నిద్ర వచ్చాక బొడ్డెమ్మని మొక్కుకొని అందరూ అయితే ఆడవాళ్ళు పువ్వులు తీసుకొని ఇట్లా జడలలో పెట్టుకుంటున్నారు. సేమియాలు ఈరోజు రవ్వ కేసరి ఉన్న ఈ కలుషంలో ఉన్న బియ్యమేమో మమ్మీ బెల్లన్నం చేసింది, వేరే పిన్ని సిరా అని చేసింది. మమ్మీని అయితే నేను ఒక ఫోటో తీసా ఈసారి, కానీ లైట్ ఫోకస్కి కొంచెం వేరేలాగా ఉంది. చెరువు కొంచెం దూరం దాకా అక్కడ దాకా పోయినాం. తర్వాత అన్న వాళ్ళు వచ్చి వాళ్ళు తీసుకొని వెళ్ళి బొడ్డెమ్మని సైకిల్కి తీసుకొని
పోయినాం. దానికి సైకిల్కి కొంచెం మొక్కి బొట్లు పెట్టి ఇదంతా చిన్నగా ఉన్నప్పుడు కూడా సైకిల్కి మంచిగా ఇట్లా నిమ్మకాయలు వేసి ఇదంతా చేసేవాళ్ళంట. లడ్డన్న రాజకుమార్ అప్పుడు వాళ్ళు భీములు అంట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.